నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈరోజు వంటలు పిండి వంటల్లో ఏం రెసిపీ అడుగుతున్నారో చూద్దాం. ఓకేనండి. ఓకే, సో సంధ్య గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే. మనం జనరల్గా మజ్జిగ పులుసు అంటే ఎక్కువ వెజిటేబుల్స్ ఈ కాంబినేషన్లో చేసుకుంటూ ఉంటాం కదా. పకోడీలు అలా. యా, సో ఏదైనా ఆకుకూర కాంబినేషన్లో మనము మజ్జిగ పులుసు తయారు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఆకుకూరతో అనుకుంటే తోటకూరతో చేసుకోవచ్చండి. సో తోటకూర. దానికి ఒక కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది కదా. అవును. సో ఈ మజ్జిగ కాంబినేషన్లో బాగా వస్తుంది అది. ఓకే ఓకే అండి, మరి తోటకూర మజ్జిగ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తోటకూర మజ్జిగ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 2 కప్పులు, పెరుగు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. యాక్చువల్గా ఈ మజ్జిగ పులుసు ఇట్లాంటివన్నీ మనకి చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదా. అవునండి. అంటే మనము పకోడీలు ఇట్లాంటివి వేసుకుంటే కొద్దిగా ఆ పకోడీకి కొంచెం టైం తీసుకుంటుంది, మిగతా వదిలేస్తే చాలా ఈజీగా. యా, ఎందుకంటే మనం వెజిటేబుల్ కాంబినేషన్లో తీసుకున్నా కూడా అన్ని ఉడికించి వేసుకుంటాం కదా. ఎస్. సో కొద్దిగా నూనె వేసుకొని. ఓకే. ఎండుమిరపకాయలు. మనకి ఈ మజ్జిగ పులుసు కూడా కొంచెం ఈ పోపు అనేది ఇంపార్టెంట్. ఎస్. ఎందుకంటే ఇది కొంచెం బాగా వేగితే మనకి ఆ మజ్జిగకి కూడా ఆ టేస్ట్ అనేది యాడ్ బాగా అవుతుంది. పోపు దినుసులు. ఓకే. పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు. సో ఇక్కడే తోటకూర. సో మనకి తోటకూర మెయిన్ ఇది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వాడుకుంటున్నాము. సో ఇది కొంచెం వేగాలండి. సో తోటకూర వేగిపోతే మనకి ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే కదా. ఎస్. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, తోటకూర వేగేలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. తెల్ల సాక్సుల్ని ఉతికేటప్పుడు ముందుగా వాటిని ఉప్పు కలిపిన నీళ్ళలో కొద్దిసేపు నానబెట్టి ఆ తర్వాత వాష్ చేస్తే మురికి మరకలు ఈజీగా వదిలిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో ఇక్కడ సరిపడా ఉప్పు. ఓకే. కొద్దిగా పసుపు. రాజుగారు, మనం ఈ పోపుకి కొంచెం ఇంగు లాంటిది వాడుకుంటే బాగానే ఉంటుందా, లేకపోతే ఎలా? అది చాయిస్ అండి. ఇంకో ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకో కూడా యాడ్ అదే చేసుకోవచ్చు. వేసుకుంటే బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. ఓకే. సో ఇక్కడ పెరగండి కొంచెం బాగా చిలికి ఓకే. వేసుకోవాలి. సరిపోతాయా రాజు గారు? కొద్దిగా చాలు. సో ఇది కొంచెం మనకు ఓకే. మరగాలి. ఓకే. సో ఈలోపు చిక్కదనం కోసం శనగపిండి వాటర్ ఇస్తారా? సో ఈ మజ్జిగ పులుసు కూడా మనకి పెరుగు మరీ తీయటి పెరుగు కాకుండా కొంచెం చిన్న పులుపు ఉంటే బాగుంటుంది కదా. పులుపు ఉంటేనే చాలా బాగుంటుంది. యా, ఎందుకంటే ఎలాగో అన్నంలో కలుపుకుంటాం కాబట్టి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఎస్. సో ఇంకొంచెం చిక్కబడ్డానికి అది శనగపిండి వాడుకోవాలా? ఓకే. సో ఈ శనగపిండి వేసాక మనం ఎక్కువసేపు ఉంచక్కర్లేదేమో కదా. అంటే కొంచెం మనకు దగ్గర పడుతున్నప్పుడు తీసేసుకోవచ్చు. అదే, ఎందుకంటే మరీ ఎక్కువ దగ్గర పడ్డప్పుడు తీసుకున్నా మళ్ళీ మనకు అది ఇక్కడికి వచ్చేటప్పటికి బాగా గట్టిగా అయిపోతుంది, ముద్దలా అయిపోతుంది. ఇప్పుడు రాజుగారు మనం దించేసుకున్న తర్వాత ఒకవేళ అట్లా ముద్దలా అయిపోయిందంటే కొంచెం మజ్జిగని కలుపుకోవచ్చా? కొద్దిగా మజ్జిగ అయినా పర్లేదు, లేకపోతే కొంచెం వాటర్ వేసి కొంచెం లూజ్ చేసేసి
Serve మళ్ళీ ఒకసారి కొంచెం లైట్గా వేడి చేయాలి, మరగక్కర్లేదు, కొంచెం వేడి చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే ఓకే, ఓకే. సో రెడీ అయిపోయింది. యాక్చువల్గా ఆకుకూరలు తీసుకోవడానికి ఇది కూడా ఒక మంచి పద్ధతి అనిపిస్తుంది. ఎస్, ఎందుకంటే సీజనల్గా మనం చేసుకునే డిష్లోనే మనం కొంచెం ఇలా ఆకుకూరలు కానీ ఇలా అన్నీ యాడ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, తోటకూర మజ్జిగ పులుసు రెడీ రెడీ. అయింది. ఓకే, మరి వేడివేడిగా తోటకూర మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. తోటకూర మజ్జిగ పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన తోటకూర వేసి కాస్త వేగాక ఉప్పు, పసుపు, చిలికిన పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తోటకూర మజ్జిగ పులుసు రెడీ.